ఫ్రెండ్స్ పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త లొకేషన్ చూపిస్తా. ఇక్కడ నుంచి అది 20 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే త్వరగా బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. మనం ఇప్పుడు పన్యాల విలేజ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ ఊరు దాటి క్రాస్ చేసి ముందుకెళ్తేనే మనం లొకేషన్కి చేరుకుంటాం. ఫ్రెండ్స్, ఇది పన్యాల చెక్ డ్యామ్, పన్యాల విలేజ్ది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చా. నేను ఒక్కనే వచ్చినా అనుకున్నా, నాకన్నా ముందు ఇద్దరు వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇసురు వలలు వేస్తారు చూడండి ఫ్రెండ్స్, ఇసురు వలలు వేస్తారు. చాలా పడతాయి ఇక్కడ ఇసురు వలకి, ఫుల్గా మొత్తం పాంప్లెట్లే పడతాయి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మనమైతే అక్కడ కిందికి వెళ్తున్నాం. లొకేషన్ ఎట్లుంది ఇక్కడ వెళ్తాం. అక్కడ ఇప్పుడు నేను చేసే స్నేక్ హెడ్ ఫిషింగ్. యాక్చువల్గా నేను పరకలు తీసుకొని వచ్చిన అండ్ ఫ్రాగ్లూర్ గిట్ వేస్తా. చూద్దాం ఫ్రెండ్స్ పడతాయో లేదో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త లొకేషన్ తీసుకొని వచ్చిన మిమ్మల్ని. ఇకపైన చాలా అంటే చాలా లొకేషన్స్ వస్తాయి. చాలా మంచి మంచి లొకేషన్ చూపిస్తా. ఇంతవరకు మన వీడియోలో ఒకటే ప్లేస్ ఎక్స్పోజ్ చేసిన అని అనుకోవచ్చు అందరూ, బట్ ఇక్కడికి చాలా ప్లేస్లో చూపిస్తా మీకు. ఇది నేనుంటున్న నా రూమ్ నుంచి అయితే ఒక దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇది. చూద్దాం ఫ్రెండ్స్. ఇది దాటి అక్కడ వరకు వెళ్ళాలి, ఆ లాస్ట్కి. చూడండి ఫ్రెండ్స్, కొంగలు ఎలా హెడ్ చేస్తున్నాయో, మన చేపలు దొరుకుతాయో అని. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఇది దాటాలి మనం. వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేద్దాం అనుకుంటున్న లొకేషన్ ఇదే. ఎలా ఉందో అక్కడ కిందికి వెళ్ళొచ్చు, తర్వాత వెళ్దాం. మొత్తం లాస్ట్ టైం గుర్రపు డెక్ ఉండి ఏరియా మొత్తం క్లోజ్గా ఉండే, చాలా బెటర్గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఎర్లీ మార్నింగ్ చెరువులు మొదలు వరుస్తారు. నాకు తెలిసి నైట్ వరిచినట్టు తీస్తున్నట్టు. ఫ్రెండ్స్, పరకలు ఇంటికి తీసుకొని వచ్చిన, నిన్న పట్టినా. ఫ్రెండ్స్ ఇక పరక పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్ ట్యాకిల్ కొట్టింది కానీ కరెక్ట్ కొట్టలేదు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది పడింది.
అక్కడ చూస్తున్నా, మీరు చూస్తుంటే చెప్పండి. బెండూరు నేను చూడలేదు. ఫ్రెండ్స్ వీడియోస్ ఇక కొత్త కొత్త లొకేషన్స్ అన్నీ మార్చుకుంటూ తిరుగుదాం. వచ్చినందుకు మొత్తం లొకేషన్స్ అన్నీ కవర్ చేద్దాం. పడని పడకపోని మొత్తం లొకేషన్స్ అన్నీ చూసేద్దాం. ఫ్రెండ్స్ పడ్డది ఏదో చాప అయితే పడ్డది. కొట్టింది ఫ్రెండ్స్, వస్తుంది. ఒక గుంజుకెళ్తుంది అన్నా. కొర్రమట పడ్డది అన్నా, కొర్రమట పడ్డది. కాడదా చూసావా ఫ్రెండ్స్? సాలిడ్గా ఉంది. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, సాలిడ్గా ఉంది. బాగా కొట్టింది. షాక్ అక్కడ కొట్టింది వెనకాల, మీకు చూపించలేకపోయిన షాట్ అయితే. బాగుంటుంది, ఇట్లా పడుతుంది. నెంబర్ రేక్ ఉందా? అందుకే అడిగిన ఎక్కడ ఉన్నాయని. అందులో కొట్టింది, నువ్వు అన్నతానే కొట్టింది. బాగా కొట్టింది. ఫస్ట్ కొట్టింది మిస్ అయింది, రెండో షాట్ దచ్చి కొట్టింది. కిలో ఉంటుందా? కిలో ఉంటుందిగా. ఇట్లా పడతాయి అన్న వీటితోటి. ఎట్లా పడతాయి అనుకున్నావా? ఇట్లా పడుతుంది. దీనికి ఏం లేదు, కప్ప అనుకుంటాయి, వచ్చి గపాలు మింగుతాయి అంతే. ఫ్రెండ్స్ ఆడ పడింది ఇందాక ట్యాకిల్, ఆడ కొట్టింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం వచ్చిన టాస్క్ ఫినిష్ అయింది. ఒక్కటైనా పట్టాలనుకున్న వాటిని, పాపం దీనికి రక్తం కడుతుంది లోపల సైడ్. తోకసాక నా చేతిలో అయితే అవ్వట్లేదు. అమ్మో, దాని కళ్ళు చూస్తే భయం అవుతుంది నాకు. దీని నోరు చాలా పెద్దగా ఉంది. జాగ్రత్త, చేయి గుచ్చుకుంటుంది. పట్టుకోవచ్చు, పర్లేదు, చేయి గుచ్చుకోగలవు అంతే. ఆలుగు దీనికి పడది, దీనికి గిట పడుతుంది. దీనికి ఆలుగు పట్టిన దీంతో గిట. కానీ ఏంది ఇది? అందంగా ఉన్నావా? పర్లేదు, యూట్యూబ్లో పెడతా. నువ్వే బర్వాతలు ఉంటావు కదా. బని నొప్పోతురాడా, అట్లనే గుంజాల్సి. కరెక్ట్ ప్లేస్లో ఇది ఆకు తట్టింది దానికి. చా
అచ్చా ఫ్రెండ్స్ పరకబెట్టేస్తున్నా. అప్పుడు స్టాకిల్ వస్తున్నాయి కానీ పడతలో ఎట్లా పడవు చూద్దామని పరకబెట్టేస్తున్నా. ఇప్పుడు ఎట్లా పడవు చూస్తా నేను. ఫ్రెండ్స్ కొర్రమీను పడింది మన దీనికి, పరకకి పడింది. బ్యాటరీ లో అయినట్టుంది, స్విచ్ ఆఫ్ అయింది, నేను చూసుకోలేదు. ఇది చిన్న చేప కదా, అప్పటి నుంచి అక్కడికేం గుంజుకోసం నేను చాలాసేపు నుంచి బయటికి దిగలేను. అది ఒక్కసారిగా దిగిందో లేదా అని ఒక డౌట్గా ఉంది నాకు. చట్ సూపర్ ఫ్రెండ్స్, చూడండి రెండో చేప చూస్తారు కదా. యాక్చువల్గా ఫోన్ షట్ డౌన్ అయినట్టుంది, నేను చూసుకోలేదు, హీట్ అయ్యి ఆగిపోయినట్టుంది. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, చాలాసేపు అయింది కదా అట్లనే ఆన్లో పెట్టేసిన. ఇది పరకను ముంచింది, ఇది పరక కొట్టది ఈ చేప. ఉంచలేదంటే చాలాసేపు నుంచి ఆడిచ్చేది దీన్ని, ఎందుకంటే మెల్లిమెల్లిగా ముంచింది ఇది. అంటే కొనాగా పట్టుకుందేమో అని డౌట్ తోటి పర్లేదు, చాలా లోపల మింగేసింది, చాలా లోతు మింగింది ఫ్రెండ్స్. తీస్తా. పరకకి లాస్ట్ పరకకి కొర్రమీను పడింది. ఫైనల్లీ డాన్. ఫ్రెండ్స్ అంత లోతుకి తీయడం చాలా కష్టం. కత్తెరి అది పక్క వస్తే మంచిది చేసి. ఫైనల్గా 2 కొర్రమీన్లు ఇంత దూరం వచ్చేందుకు డిస్సాటిస్ఫై చేయలేదు. నేను అబ్జర్వ్ చేసుకోలేదు, నా పనిగా నేనే ఉన్నాయి. బట్ ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్ కొర్రమీన్లు, 2 పిల్లలు అయినాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మొత్తం 3 పడ్డాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు పరక పడ్డది. ఇది ఎగిరిపోతా, అంత పెద్దగా ఉంది. ఫ్రెండ్స్ ఇది నాకు ఫ్రాగ్లూర్ పడ్డది. ఇది చాలా పెద్దగా ఉంది, మనకు చాలా ఫైనల్గా మన సబ్స్క్రైబ్ నోట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ ఫాలో అవ్వండి. రీల్స్ గిట్ అక్కడ షేర్ చేస్తాను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే కొంచెం వీడియో రీచ్ ముందుకు వెళ్తుంది. సో లోపల ఫ్రెండ్స్ ఈరోజు షికార్ అయితే అదిరిపోయింది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. లొకేషన్ కామెంట్లో పిన్ చేస్తా, అసలు మర్చిపోను. ఇది వచ్చేసి మంచిర్యాల రివరే కానీ పన్యాల డ్యామ్ ఇది, అది వేరే డ్యామ్ ఇది వేరే డ్యామ్, దాని కింద ఇది. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మాత్రం పరకలకి అండ్ ఫ్రాగ్కి మాత్రం ఎక్సలెంట్ పొజిషన్, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా రావాలి అనుకుంటే కామెంట్లో నేను లొకేషన్ పిన్ చేస్తా ఫ్రెండ్స్, ఎవరైనా రావచ్చు. ఇకపై కొత్త లొకేషన్స్ గిట చూపిస్తా ఫ్రెండ్స్, బాగుంటాయి. అన్ని కొర్రమీనే చూపిస్తా, నాకిట కొర్రమీనే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రవ్వ చేపలు గిట కుదిరితే చేస్తా. వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది, మర్చిపోవద్దు ఎవరు. బాయ్ గైస్.